టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ వైఖరి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపడతానంటున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీ మారుతుండడంపై ఈరోజు స్పీకర్ని కలిసి ఫిర్యాదు చేసినటువంటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు రోజుకొక పార్టీ మారుతూ ఉన్నారు. సో కారణాలు ఏంటి? మీరు ఏ అంశాల మీద ఫిర్యాదు చేస్తారు? కారణాలు ఇప్పుడే నేను చాలా స్పష్టంగా చెప్పాను. అవినీతి, డబ్బు, కాంట్రాక్టులు, ల్యాండ్స్ రెగ్యులేషను, రకరకాల ప్రలోభాలు పెట్టి ఈ ముఖ్యమంత్రి మిగతా పార్టీలో గెలిచి శాసనసభ్యులు కలిపేసుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం శాసనసభలో ఉండకూడదనేది ఇంకోటి. మీ పార్టీ నుంచి పోతున్న వాళ్ళు చెప్తున్నటువంటి లేఖల సారాంశంలో మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి, తమ జిల్లాల్లో ఇచ్చినటువంటి మాటలు, వాటి హామీల అమలు కోసమే పోతున్నాం అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం. గెలిచిన శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చేయాల్సిన పనుల్ని శాసనసభలో నిలదీసి ప్రభుత్వాన్ని మెడలోంచి పనులు చేపించాలి. అది అభివృద్ధి అంటే. అంతేగాని పార్టీ మారితేనే అభివృద్ధి, పార్టీ మారితేనే ఆ నియోజకవర్గాన్ని పనిచేస్తానని ఎవరైనా ముఖ్యమంత్రి చెప్తే అది ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కాడు. అతను రాజుతో సమానం. రాజరిక వ్యవస్థ కానీ రాజు కానీ మనకు అవసరం లేదు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగిపోయి ఈ ఎమ్మెల్యేలు చేరుతున్నారు అనుకున్నా వీళ్ళకి విశ్వాసం కల్పించే విధంగా, ఈ పార్టీలో కొనసాగే విధంగా నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోవడానికి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. శాసనసభ్యులు అనేటువంటి వాళ్ళే నాయకులు. కొన్ని వేల మంది వారి నాయకత్వాన్ని నమ్మి ఆ పార్టీ మీద నమ్మకంతో ఓట్లేసి పంపించినట్టు నువ్వే నాయకుడు. నీకే బాధ్యత ఉంది. అసలు ముందు ఏ పార్టీ మీద అయితే గెలిచావో, ఏ పార్టీ సిద్ధాంతం పెట్టి ఓట్లు అడిగావో, ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఓట్లేసారో వాళ్ళని మోసం చేసి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నప్పుడే నువ్వు చాలా ప్రమాదకరమైన కార్యక్రమం చేస్తున్నట్టు నా దృష్టిలో. సో తదుపరి కార్యాచరణ సీఎల్పీ కానీ పీసీసీ కానీ ఏం తీసుకోబోతుంది? ఎమ్మెల్యేల మార్పు పైన కింది స్థాయి క్యాడర్కి ధైర్యం కల్పించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఈ రాష్ట్రంలో ఏ కార్యకర్త కానీ, ఏ క్యాడర్ కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ భావజాలం చాలా బలంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఇది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నమ్మి ముందుకు పోయేటువంటి పార్టీ ఇది. ఎప్పుడు కూడా ఈ పార్టీ ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన, క్యాడర్ పక్షాన నిలబడుతుంది. ఇప్పుడు కూడా నిలబడుతుంది. ఎంతమంది శాసనసభ్యులు ఉంటే అంతమంది బలంగా ప్రజల పక్షాన, క్యాడర్ పక్షాన నిలబడి పోరాటం చేస్తారు. ఎవరు లొంగరు. ఈరోజు స్పీకర్ని కలిశారు, పోయిన వాళ్ళ మీద ఫిర్యాదు చేశారు. రేపు మా ఇంకో ఇద్దరు పోతున్న ప్రచారం కూడా బయట బాగా జరుగుతూ ఉంది. సో ఈ విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే శాసనసభలో సభాపతి గారిని వారిని కలిసి, వారి ఇంటి దగ్గర కలిసి కావాల్సినటువంటి అఫిడవిట్తో సహా అన్నీ కలిసి పిటిషన్స్ ఇచ్చాం వారికి. రాజ్యాంగం ప్రకారం యాంటీ డిఫెక్షన్ వర్తిస్తుంది. ఎమ్మటే వారిని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని ఇచ్చాం. దాని ప్రకారం వారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తాం. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వీటన్నిటి మీద మొత్తం ప్రభుత్వ వ్యవహార శైలి కావచ్చు, టీఆర్ఎస్ వ్యవహార శైలి కావచ్చు, మీ ఎమ్మెల్యేల పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం పైన. ఇది ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారినటువంటి కార్యక్రమం. కేసీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా డెఫినెట్గా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రజలను సమాయత్తం చేస్తాం. ఇతర పక్షాలని కలుపుకునేటువంటి పోరాటాలు కానీ కార్యాచరణగా తీసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఒంటరిగానే పోరాటం చేయడానికి సిద్ధంగా అందరినీ ఇప్పటికే సందర్భంలో ఆల్ పార్టీ మీట్ పెట్టి అందరి అభిప్రాయాలను కూడా తీసుకున్నాం, సమీకరించాం. సరే, కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి నా బాధ్యతగా ఈ శాసనసభ్యులు ఈ పార్టీ నుంచి వెళ్తూ ఉన్నారు కాబట్టి వెంటనే నేను ప్రజల దగ్గరికి వెళ్ళి జరుగుతున్న సంఘటనలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ పని చేస్తాం. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా కలిసి వచ్చే రాజకీయ పార్టీని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ ఫిరాయింపులు చేపడుతున్నటువంటి ఎమ్మెల్యేలపై అడ్డుకట్ట వేయడం కోసం, వారిపై బహిష్కరణ వేట్ చేయడం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఒక యాత్ర చేయడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఒక ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ గౌస్తో కలిసి రాజు, 10 టీవీ న్యూస్, హైదరాబాద్.